మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కొద్ది రోజుల క్రితం నల్గొండ పట్టణంలో ఒకే ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి ఘటన సంచలనంగా మారింది. జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఆ కుటుంబం ఎలా చనిపోయింది, ఇంట్లోనే నలుగురు వ్యక్తులు ఎలా మృతదేహంగా మారిపోయారు, అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం అందరికి కూడా పూర్తిగా ప్రశ్నగా మారింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇది హత్యా కోణం అనేటువంటి విషయం స్పష్టమైంది. మరి ఎవరు హత్య చేశారు, ఒకే కుటుంబాన్ని పూర్తిగా ఎవరు అంతమొందించారనేటువంటి వివరాలకు సంబంధించి దర్యాప్తు కొనసాగించినటువంటి పోలీసులకు ఇప్పుడు విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చాయి. ఈ ఘాతుకానికి పాల్పడింది మృతురాలి సమీప బంధువులేనని కూడా ఇప్పుడు పోలీసులు నిర్ధారించారు. మృతురాలు హసీనా మేనకోడలు, ఆమె భర్త సహా మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్టుగా నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ హత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వెల్లడించారు. ఎస్పీ చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే ప్రధాన నిందితుడు సయ్యద్ అస్లాం, అతని భార్య తబస్సుమ్, స్నేహితుడు మహమ్మద్ షోహైల్తో పాటు పూర్తిగా వీరు నగల వ్యాపారి హేమంత్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ నలుగురిని అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలే ఈ హత్యలకు కారణమని కూడా తెలిపారు. గతంలో హసీనా వద్ద ఆమె మేనకోడలు తబస్సుమ్, అల్లుడు అస్లాం కొంత అప్పు తీసుకున్నారు. ఇటీవల మరోసారి డబ్బు అడగగా ఆమె నిరాకరించడంతో వారిపై కక్ష పెంచుకున్నారు. ప్రధాన నిందితుడు అస్లాం యూట్యూబ్లో నేరాలకు సంబంధించినటువంటి వీడియోలను చూసి, అంటే హత్య ఎలా చేయాలి, ఏ విధంగా వారిని అంతమొందించాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలను యూట్యూబ్లో కొన్ని వీడియోలను చూసి పూర్తిగా పథకం రచించినట్టుగా కూడా పోలీసులు తెలిపారు. సో ఈ యొక్క హత్య ప్లాన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు బయటపడ్డాయి. జూన్ 19, 20 మధ్య రాత్రి అస్లాం సదర్ ఇంట్లోకి చొరబడి మొదట హసీనాను హత్య చేశారు. ఇంట్లో నలుగురున్నారు. మొదట ఈమెని కనపడగానే ఈమెను హత్య చేశారు. ఆ తర్వాత అరుపులు విని బయటకు వచ్చినటువంటి ఆమె భర్త సుల్తాన్ వెంటనే అతన్ని మీద కూడా పడేసి అతన్ని కూడా హత్య చేశారు. కుమారు ముజ్మిల్ను కూడా అక్కడికక్కడే మట్టుబెట్టారు. ఇక చివరగా ప్రాణభయంతో మంచం కింద దాక్కుని బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కుమార్తె అఫ్రాన్ ఒక మంచం కింద దాక్కుని ఉంటే ఆమెను కూడా వదలలేదు. కిరాతకంగా ఈ కిరాతకులు ఆమెను మంచం కింద నుంచి బయటికి లాగి మరీ దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను అన్నీ దోచుకొని అక్కడి నుంచి పరారైపోయారు. జూన్ 22న ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో, అంటే హత్య జరిగినటువంటి 2 రోజుల తర్వాత కొంత అక్కడ అంతా స్మెల్ రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి ఏం జరిగిందనేటువంటి విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో అక్కడ హత్య జరిగిందని నిర్ధారించారు. నిందితులను గుర్తించి ఇప్పుడు తాజాగా నార్కెట్పల్లి ఫ్లైఓవర్ సమీపంలో వారు పారిపోతుండగా, లేకుంటే బయట అక్కడ ఉండగా పక్క ఆధారాలతోటి వారిని అరెస్టు చేశారు ఇప్పుడు. సో దీంతో ఈ కేసుకు సంబంధించి ఒక కంక్లూజన్ అయితే దొరికింది. గత కొన్ని రోజులుగా ఒకే కుటుంబంలో నలుగురు హత్య చేసినటువంటి ఘటన, నలుగురు చనిపోయినటువంటి దారుణ ఘటన సంచలనంగా మారింది. అసలు ఎవరు వీరిని చంపారు? ఒకే కుటుంబంలో ఉన్నటువంటి నలుగురిని ఇంత దారుణంగా ఇంట్లోనే మట్టుబెట్టాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చిందని రకరకాల అనుమానాలన్నింటినీ కూడా తొలిచివేస్తూ, హసీనా ఎవరైతే చనిపోయినటువంటి బాధితురాలు ఉన్నారో ఆమె మేనకోడలు, అల్లుడు ఈ దారుణానికి ఒడగట్టినట్టుగా ఇప్పుడు బయటికి రావడం జరిగింది. దీంతో పోలీసులు యాక్షన్లోకి దిగి వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇక కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించేటువంటి ప్రక్రియ కొనసాగింది.